హంటర్ రోడ్లోనే అమ్మమ్మ వాళ్ళది చిన్నప్పుడంతా అక్కడే, తర్వాత అంతా జనాలు నిక్షిల పబ్లిక్ స్కూల్. డాక్టర్ రంజిత్, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్పేట్. సో మన పేషెంట్ భద్రయ్య గారికి కాళ్ళల్లో తొడ రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోవడం జరిగింది. ఇనీషియల్గా బెలూన్ పెట్టి ఓపెన్ చేయడానికి ప్రయత్నించాము, అది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇమీడియట్గా బైపాస్ చేయాల్సి వచ్చింది. బైపాస్ అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తన రక్తనాళం తీసి తనకే వేయడము, కానీ ఆ తీసిన రక్తనాళం జాగలో మళ్ళీ పుండు మానకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లస్ పెద్ద వయసు కాబట్టి ఆర్టిఫిషియల్ ట్యూబ్ తీసుకొని తొడ దగ్గర ఒక 2 ఇంచులు, మోకాల దగ్గర ఒక 2 ఇంచులు చిన్నగా కట్ చేసి లోపల నుండి ఆ ఆర్టిఫిషియల్ ట్యూబ్ పాస్ చేసి ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఆ బ్లాకేజ్ ముందు నుండి కింద వరకు రక్త సరఫరా అనేది బైపాస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమీడియట్గా మనకు ఆన్ టేబులే రక్త సరఫరా అనేది పాదంలోకి వస్తుంది అనేది తెలిసింది. తర్వాత వెంటనే ఆ ఒక్క వేలు మాత్రం తొలగించి తర్వాత మనకు రికవరీకి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఏజ్, షుగరు, బీపీ, కొంచెం బాడీలో ప్రోటీన్ తగ్గడము, ఇన్ఫెక్షన్, సెప్సిస్, క్రియాటినిన్ పెరగడము, ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల కొంచెం డిలే జరిగింది. డిలే ఇన్ ద సెన్స్ రికవరీ అనేది డిలే అయింది తప్ప మనం మొత్తానికి ఆయన కాలు కాపాడగలిగాము. వితిన్ 1 month లోపు ఆయన లేచి నడిచేలాగా చేయగలిగాము. సో మీకు ఈ కేసు ఇక్కడ ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కాళ్ళల్లో రక్త సరఫరా కానీ, చేతుల్లో రక్త సరఫరా కానీ, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరా కానీ బ్లాక్ అయితే కాలు కానీ చేయి కానీ తీసేయాల్సిన అవసరం లేదు. ఆన్ టైం వచ్చేస్తే కాలు కాపాడగలుగుతాము, చేయి కాపాడగలుగుతాము. కొందరికి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం బ్లాక్అవుట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక 2 సెకండ్లలో ఏమవుతుందో ఏం కనబడకుండా ఉంటుంది. సో అది కూడా ఒక సైనే అన్నమాట. అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో అది మనం ముందుగానే పసిగట్టి బ్లాక్ని తీసేస్తే ఫ్యూచర్లో పెరాలసిస్ వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనం అరికట్టవచ్చు. ఇవే కాకుండా యాజ్ అ వాస్కులర్ సర్జన్ మనం ఏమేమి ట్రీట్మెంట్ చేస్తామంటే మనకి ఎక్కువగా నిల్చుని ఉండేవాళ్ళు లైక్ టీచర్స్ కానీ, ఇప్పుడు మన మీడియా వాళ్ళు కానీ, పోలీస్ ఆఫీసర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి కింద నుండి పైకి వెళ్ళే రక్త సరఫరా అనేది ఆగిపోయి కాళ్ళల్లో నరాలు తేలి ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు వాపులు వస్తాయి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పుండ్లు అవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఏ కట్టు లేకుండా ఎండోవాస్కులర్గా ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్ పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ కెన్ వాక్ అండ్ కాళ్ళు సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇది మా స్వస్థలం. సో మా ఇల్లు ఇక్కడే హంటర్ రోడ్లో ఉంటుంది. సో చదువుకంతా ఇక్కడే. సో కానీ వర్క్ మాత్రం పాస్ట్ 3 years యశోద మలక్పేటలోనే చేస్తున్నాను. నేను డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందాసు, యశోద హాస్పిటల్, మలక్.